సో అదండి రెడ్డి గారు. మొత్తానికి ఏంటంటే ప్రజలలో చైతన్యం వచ్చి వాళ్ళు ధర్మపరులుగా ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని రక్షించడానికి పరమాత్ముడు వస్తాడు. మన ఓకే. ప్రజల్లో ధర్మాత్ములు లేరు. లేనప్పుడు నేనేం చేయలేను. అది. సో వేదంలో పరమాత్ముడు ఏం చెప్పాడు? ధర్మం కోసమే చేయాలి మీరు అని చెప్పాడు. సో ఆ ధర్మాత్మను రక్షించడానికి నేను ఎప్పుడూ ఉంటానని చెప్పాడు. ఇంకో సందేహం సార్. చెప్పండి. సార్ మనము గుళ్ళల్లో వెళ్తాము. ఆ, శివుని గుళ్ళు, శ్రీకృష్ణ గుళ్ళు, అనేక గుళ్ళు వెళ్తాము. అక్కడ ఎంతో మంది భక్తులు, ఋషులు విగ్రహాలు ఉంటాయి. సైడ్లో అన్నీ ఉంటాయి వాళ్ళ విగ్రహాలు అని. మరి వాళ్ళందరికీ ముక్తి లభించిందా? వాళ్ళు ఎంతో పండితులు, ఎన్నెన్నో గ్రంథాలు చదివి అన్ని పాఠాలు నేర్చుకొని ఎంతో సాధించినారు వాళ్ళు. వాళ్ళందరూ ముక్తి పొందినారంటారా సార్? అనే మనం అనుకుంటున్నాం, అదే మనం నమ్ముతున్నాం. మనకు తెలియదుగా. నేను ముక్తిలోకి అదే. వెళ్ళి చూసి బయటకు వచ్చి చెప్పాలి వాళ్ళు ముక్తి పొందారు అని. ఎందుకురా అంటే నాకు ఈ సందేహము. మీరు అష్టాంగ యోగ సాధన చేస్తేనే ముక్తి లభిస్తుంది. భగవంతుడు ఒక్కడే ముక్తిని ఇవ్వగలడు. మిగతా ఏ మనుషులు కానీ ఋషులు కానీ ఇవ్వలేరు అని మీరు ఎన్నో సందర్భాల్లో భగవంతుడికి చెప్తూ వస్తున్నారు. అవునండి. భగవంతుడు ఒక్కడే ఆ ముక్తి కావాలంటే ఈ ఈ దారిలో వెళ్తేనే ముక్తి వస్తుంది అని. మరి అవునండి. వీళ్ళందరూ అలాగ వెళ్ళలేదు అనేది నాకు కొంచెం సందేహం సార్. దానివల్ల నాకు ఈ సందేహం యా. వచ్చింది. అష్టాంగ యోగ సాధన చేయకుండా ముక్తిని పొందారని ఎవరైనా చెప్తే అది అబద్ధం అనే మనం అర్థం చేసేసుకోవాలి. వాళ్ళు చాలా మంది అదే. చెప్తారు, రమణ మహర్షికి అయింది, లేకపోతే ఇంకెవరికో అయింది, ఇంకెవరికో అదే. అయిందని చెప్తూ ఉంటారు. సో అలా చెప్పడం అవును అన్నది సార్. వాళ్ళు. రమణ మహర్షి ఉం, చెప్పండి. రమణ మహర్షి చనిపోయినప్పుడు ఒక దీపము, ఆయన మరణించిన తర్వాత ఒక దీపం జ్యోతి వెలిగి పైకి వెళ్ళింది అనేసి చాలా మంది ఆ రోజుల్లో కూడా పేపర్లో వచ్చింది అనేసి కూడా చాలా మంది చెప్పినారు. ఆ పేపర్ నేను ఎక్కడ చూశాను సార్ ఒకటి. ఆ జ్యోతి వెళ్ళింది పైకి, ఆకాశంలోకి వెళ్ళింది అనేసి కూడా నేను విన్నాను రమణ మహర్షి యొక్క ఆ, చనిపోయిన తర్వాత. నాకు తెలీదండి. నాకు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పింది ఉన్నా కానీ ఆయన అష్టాంగ యోగ సాధన చేసి ముక్తిని పొందాడు అన్నది మటుకు నాకు తెలియదు. ఆ, ఉం. అష్టాంగ యోగ సాధన చేయకుండా సార్. మనిషికి ముక్తి రాదండి. ఇది బాటం లైన్. ఎవ్వరేమనుకున్నా కానీ. మరి ఒక సందేహం సార్. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏంటంటే వాళ్ళకి అభిమానం ఉంటుంది, వాళ్ళంటే అభిమానం ఉంటుంది. రమణ మహర్షి చెప్పిన కొన్ని విషయాలు వాళ్ళకి బాగా ఆకట్టుకొని ఉంటాయి. వాళ్ళని బాగా ప్రబలంగా నమ్ముతున్న వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఎటువంటి చిన్న అవును. పెట్ట కథ అయినా సరే వాళ్ళు తొందరగా నమ్మేస్తారు. ఇప్పుడు చూడండి. ఇంకో సందేహం సార్. ఇప్పుడు ముక్తి అంటే ఒక నిమిషం మాట్లాడుకుందాం. ముక్తి అంటే ఏమిటి? ముక్తి అన్నది ఏమిటి అంటే జీవన మరణాల నుంచి తప్పించుకోవటం. ఒక తప్పించుకోండి. మనిషి చనిపోయాడు అనుకోండి, మళ్ళీ ఇంకెక్కడో పుడతాడు, మళ్ళీ ఏదో జీవి కింద పుడతాడు. అలా 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 మళ్ళీ మానవ రూపం పొంది మళ్ళీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. అతని కర్మలకు అనుగుణంగా ఫలితం వస్తూ ఉంటుంది. ఇవన్నీ లేకుండా పరాంత కాలం దాకా జీవన మరణాలు లేకుండా ఆనందంలో ఉండేదాన్ని ముక్తి అంటారు. అవును. పరాంత కాలము అంటే ఎంత అంటే చతుర్యుగాలు కలిపితే, 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. అటువంటి 71 చతుర్యుగాలు కలిపితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 కలిపితే ఒక బ్రహ్మ దినము. అలాంటి బ్రహ్మ దినము సమయమే బ్రహ్మరాత్రి. ఆ రెండు కలిపితే బ్రహ్మ రోజు. అలాంటి రోజులు 360 చేస్తే బ్రహ్మ సంవత్సరం. అలాంటి 100 సంవత్సరాలు కలిపితే పరాంత కాలము. అంతకాలం ముక్త జీవులు బ్రహ్మానందంలో ఉంటారు. వాళ్ళ కోరికలన్నీ అనుకున్నవి తడవగా తీరుతూ ఉంటాయి. సో ఇది ముక్తి జీవి యొక్క లక్షణం. సో అది కావాలి, అటువంటి జీవితం కావాలి, అటువంటి ముక్తి కావాలి అనుకున్న వాళ్ళు సమాధిలోకి వెళ్ళాలి. సమాధి అంటే ఏదో ఒక భూమిలో కప్పేసుకొని కూర్చోవటం కాదు. మన మనస్సుని కంప్లీట్గా అదుపులో పెట్టుకొని
ఆత్మ పరమాత్మలో రమిస్తున్నప్పుడు కలిగే ఆనందం ఉంటుందో అది సమాధి. అలా సమాధిలోకి వెళ్ళాలి అంటే మనసు నిశ్చలమైపోయి ధ్యానంలోకి వెళ్ళగలగాలి. అలా ధ్యానంలోకి వెళ్ళగలగాలి అంటే, ధ్యానము అంటే ఏమిటంటే ఒక వస్తువు మీద మన యొక్క కాన్సన్ట్రేషన్ అనమాట. సో ఆ వస్తువుని మాత్రమే మనం చూస్తూ, మనని ఆ వస్తువుని డిఫరెంట్గా చూస్తూ ఉంటాం, అది ధ్యానం. సమాధి ఏంటంటే ఆ వస్తువుకి మనకి డిఫరెన్స్ తెలియకుండా పోవటం, అద్వైతం అన్నమాట. ఆ స్థితికి చేరుకోవటమే ముక్తి. సో ఆ ధ్యానం రాందే ముక్తి రాదు, ధ్యానం రాందే సమాధి రాదు. ధ్యానం రావాలంటే అసలు మనసును లగ్నం చేయగలగాలి కదా. అది ధారణ, మనసుని ధారణ చేయగలగడం. మనసును ధారణ చేయగలగాలంటే కనుక మిగతా వాటి మీదకి మనసు పోకూడదు, ప్రత్యాహారం. అది జరగాలి అంటే కనుక యమ నియమ ఆసన ప్రాణాయామాలు లేనిది అది జరగదు. సో ఈ అష్టాంగ యోగ సాధన లేకుండా మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్తిని పొందడు. ఇది నిర్ద్వంద్వంగా ప్రతి మనిషి తెలుసుకోవాలి. అలా కాదు, ఇలా కాదు, ఈ ఈ పీచు పుల్లయ్య లేకపోతే ఎల్లయ్య మల్లయ్య వీళ్ళందరూ మోక్షం పొందారు అని మీరు నమ్మితే, అదేదో కూర్చొని వాళ్ళు చెట్టు కింద కూర్చున్నందుకు మోక్షం పొందారని నమ్మితే అది తెలివి తక్కువతనం అవుతుంది. రామకృష్ణ పరమహంసకి ముక్తి వచ్చింది, ఓకే. రమణ మహర్షికి ముక్తి వచ్చింది, ఓకే. వీళ్ళందరూ అష్టాంగ యోగ సాధన చేశారా? చేయలేదు. లేదు, చేయకుండా రాదు, చేయలేదు. చేయకుండా రాదు. షిరిడి సాయిబాబా ఉన్నాడు, ఆయనకు వచ్చింది, రాదు. పుట్టపర్తి సాయిబాబాకి వచ్చింది, రాదు. ఎవరికన్నా రావాలి అంటే పుట్టపర్తి సాయిబాబా ఆయన అష్టాంగ యోగం సాధన చేశారని చాలామంది చెప్పారనుకోండి, నిజమే, అయితే ముక్తి వచ్చి ఉంటుంది ఆయన. అలా మనకి ముక్తికి అంతే. సాధనాలు ఇవన్నీ. సో మనము ఆ బ్రహ్మత్వాన్ని వదిలిపెట్టి మనము చాలా అధర్మ కార్యాలు చేయడం మొదలు పెడుతున్నాం. అది. సో ఆ అధర్మ కార్యాల మూలంగా ముక్తి రాదు. ఇంకో ప్రశ్న అడగండి. సార్, మనము ఇప్పుడు గత ఒక మా 6-7 వీడియోల్లో మనం శ్రీరామ్ గురించి చెప్పుకున్నాం, మాంసాహారం గురించి. ఉమ్, ఆ కాలంలో మాంసాహారం తినలేదు అనేసి మీరు కరాఖండిగా ఎన్నో వీడియోలు, ఆ, వాల్మీకి రచించిన రామాయణం అన్నిట్లో మీరు రెఫరెన్స్ ఇచ్చుకుంటూ అన్నీ చెప్తున్నారు. అయినా కూడా కానీ కొంతమంది మూర్ఖులు దాన్ని వదలటం లేదు. మొన్న రీసెంట్గా మొన్న ఒక వీడియోలో కూడా తిన్నాడు అనేసి ఒక వీడియో నేను చదివాను సార్. దాన్ని కూడా మీరు మళ్ళీ వెంటనే మరుసటి రోజు రిఫరెన్స్ కూడా ఇచ్చాను. ఉమ్. నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకు అంటే సత్యం ఎప్పుడూ ముందుకు రావాలి, వెనకాల పడిపోకూడదు అనేసి నేను కూడా కోరుకుంటున్నాను సార్. కానీ మీ విధంగా మనకు గడిచిన సంవత్సరాల్లో మన వేదాలు ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా మానవులు సత్యము ఉండాలి, ధర్మాన్ని పాటించాలని ఎవ్వరూ చెప్పటం లేదు సార్ మీ మాదిరిగా. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు సార్? మీకంటే ముందు ఎంతో మంది అది పీఠాధిపతులు ఉన్నారు, ఎంతమందో పండితులు ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ ఈ విధంగా ధర్మంగా నడుచుకోవాలి, ధర్మపరంగా ఉండాలి, సత్యంతో వెళ్ళాలి, సత్యమే మనకు దైవము అనే వర్డ్స్ కానీ ఎవ్వరూ కూడా చెప్పటం లేదు. దీనికి కారణం ఏమంటారు, ఏమై ఉంటుంది సార్? పీఠాధిపతులు చెప్తున్నారండి, పాపం వాళ్ళు వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఆ కృషిలో ఇంకొక చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, వాళ్ళకి ఈ విగ్రహారాధనని ఎక్కువగా ప్రోత్సహిస్తారు. విగ్రహాన్ని అంటే ఏంటంటే రాముణ్ణి, రామనామం రాసేయి, 1000 కోట్లు రాసేవి, కోటిసార్లు రాసేయి, ఇన్నిసార్లు రాసేయి అని చెప్పి వాళ్ళని ఆ ఉమ్. మార్గంలో పెడుతున్నారు తప్పితే వేదం చదవమనే మార్గంలో పెట్టలేకపోతుంది. అది అది సో వేదం చదవమని ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు, అప్పుడు వాళ్ళు చేసిన ధర్మం అవుతుంది. వాళ్ళ దృష్టిలో వేదము ఎవరో ఒక పర్టికులర్ గ్రూప్ వాళ్ళు చదవాలి, మిగతా వాళ్ళు చదవడానికి అనర్హులు అని వాళ్ళ యొక్క వాదన. సో అది తిరుమలలో కూడా ఆ, చెప్పండి. తిరుమలలో కూడా వేద పాఠశాల పెట్టినారే కానీ, ఉమ్, వేదాలు పఠిస్తారే కానీ దాంట్లో ఉండే నిగూఢ అర్థాలు, జ్ఞానము, వాటిలో ఉండే రిఫరెన్స్
ఏవి చెప్పరు. ఈ మీ పాఠాలు చదివేయండి వెళ్ళిపోండి, పాఠాలు చదివేయండి వెళ్ళిపోండి అంటూరే కానీ దాంట్లో ఉండే సారాంశము మీ మాదిరిగా ఎవరు చెప్పటం లేదు. అది చాలా ఓపికగా, చాలా పద్ధతిగా ఒక ఒక దాని మీద దృష్టి పెట్టుకొని చేయాలనే దృఢ సంకల్పం ఉంటే కానీ చేయలేము. ఇప్పుడు మంత్ర పఠనం ఉందనుకోండి, మిమ్మల్ని రోజు అలా కూర్చోబెట్టి ఒకే మంత్రాన్ని రోజు చదువుతున్నాం అనుకోండి ఇంట్లో, మీకు ఆ మంత్రము వాళ్ళు ఎలా చదువుతున్నారో మీకు అలా వచ్చేస్తుంది నోటికి. వాళ్ళు చదువుతున్నప్పుడు మీరు చదివేసుకుంటే మీరు కూడా ఆ యొక్క స్వరాలతో సహా చదివేస్తారు. అవును. అది అంటే ఏంటి, మీరు వేదాలు చదవకపోయినా మంత్రపఠనం చేయగలుగుతారు. ఉమ్. అంటే వింటూ 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 ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు మీరు చాలామంది సినిమాలో పాటల్ని ఆ, ఇంట్లో కూర్చొని కూని రాగాలు తీస్తూ పాడుతూ ఉంటారు. అవును. అవును. అదేంటి, బాత్రూంలో స్నానం చేస్తూ పాడుకుంటూ ఉంటారు కొంతమంది. కొంతమంది హాయిగా కూర్చొని కుర్చీలో కూర్చొని పాడుకుంటూ ఉంటారు. లేకపోతే ఆ పాట రేడియోలో వస్తుంటే అది వింటూ వాళ్ళు పాడుతూ ఉంటారు. అవి సామాన్యంగా జరిగే విషయం అది. కానీ దాని అర్థాన్ని కూలంకషంగా తెలుసుకొని ధర్మాన్ని తెలుసుకోవాలి అనేది మటుకు అతి తక్కువగా ఉంటారు. అది ఎంకరేజ్ చేయాలి. అది ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ దగ్గర ధైర్యం లేదు. ఎందుకంటే మఠాధిపతులు ఇప్పటిదాకా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పూర్వీకులు చెప్పుకుంటూ వచ్చింది విగ్రహారాధన, అక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపన, విష్ణుమూర్తి ప్రతిష్టాపన, వాటికి అలంకారాలు, వాటికి తీర్థ ప్రసాదాలు, ఇలాంటివన్నీ బాగా అలవాటు చేసేసుకొని దాని ద్వారానే కొన్ని కోటాను కోట్ల రూప్యములు వాళ్ళకి ధనంగా ఆదాయంగా వస్తున్నప్పుడు ఈ నిజాయితీగా ఇది చెప్పి దాన్ని పోగొట్టుకోలేరు. అది విశేషం. మరి ప్రతిరోజు దేవుని కళ్యాణము, దేవునికి వెంకటేశ్వరుని కళ్యాణం జరుగుతుంది, మళ్ళీ శ్రీకాళహస్తిలో కళ్యాణం జరుగుతుంది సార్. దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందంటారా? వాళ్ళకే ఉంటుంది ప్రయోజనం, ఇంకెవరికీ ఉండదు. ఉండదా సార్? ఎందుకంటే పరమాత్ముడి కళ్యాణం చేసే అంత దమ్ము స్తోమత ఏ మానవ మాతృడికి లేదు. అదే. మీరు చెప్పండి, మీ కంటి కూర్పు, నేను మీ కంటి కూర్పు, చెవిలో కూర్పు, నోటిలో కూర్పు, ముక్కులో కూర్పు, బ్రెయిన్లో కూర్పు, గుండెలో కూర్పు, స్టమక్లో, ఉదరంలో కూర్పు, అలా కాళ్ళు చేతుల్లో ఎన్ని రకాల నర్వ్స్ ఉన్నాయి, కొన్ని వేల నాడులు, కొన్ని వేల వేల కోటాను కోట్ల సెల్స్, ఇవన్నీ కూడా మన ఈ శరీరంలో ఉండి ఒక్కటిగా ఉంటూ ఒక్కటిగా మెలుగుతూ అలాంటి కూర్పుని కూర్చిన పరమాత్ముడు ఈ సృష్టి, భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు, ఖగోళాలు, ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నో చేసిన వాడు, ఎంత అనంతమైన పరమాత్ముడు. ఆయన శక్తికి ఆయనకి మనం కళ్యాణం చేయగలుగుతామా? అంతే కదా సార్. చేయగలుగుతామా చెప్పండి. అటువంటి మనకు చాలు సార్, పరమాత్మని ఆ శక్తి మనము చాలు. తలుచుకొనడానికే సమయం సరిపోదు. అలాంటిది ఆయనకి మనం కళ్యాణం చేస్తామా? ఆయనకి మనం పెళ్లి చేస్తామా? ఆయనకి మనం దండలు వేయగలుగుతామా? ఆయన పాదాలెక్కడా, ఆయన శరీరం ఎక్కడా, ఆయన తల ఎక్కడా, ఆయన బాహువులు ఎక్కడా, ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నాయి? చిత్ర విచిత్రమైన ఈ లోకాలు ఎన్నున్నాయి. అటువంటి లోకాలన్నిట్లోనూ ఆయన దర్శనమిస్తున్నాడే. అటువంటి పరమాత్మని ఒక చిన్న ఉయ్యాల్లో కూర్చోపెట్టి డోలాయమానం చేయగలుగుతానా? చేయగలుగుతామా? లేదు. మన యొక్క బుద్ధి మాంద్యం కొద్దీ మనం అలా చిన్న పాపం చేసుకొని అలా పడుకోపెట్టి మనం ఏదో ఉయ్యాలు ఊపుకొని మనం చేసేసాము అని చెప్పి ఫీల్ అవుతాం అంతే. దాని మూలంగా వాళ్ళకి ఆత్మతృప్తి సంబ కాసేపు, అక్కడ ఉన్న వాళ్ళకి చుట్టూ వాళ్ళకి ఆ సంగీతము, పాటలు, ఆ తర్వాత ఆ సుగంధ పరిమళాలు, ఆ తర్వాత అదొక భజన, అదొక తన్మయత్వం, అలా మునిగిపోతారు. కానీ పరమాత్ముడికి అవన్నీ మనం చేయలేము స్వామి. పరమాత్ముడికి నిజాయితీగా చేయాలంటే వేదంలో ఉన్న అనేకమైన పేర్లు, ఆయనకున్న అనేకమైన గుణాలని తలుచుకుంటూ 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 ముక్తిని పొందడం తప్పితే ఇంకో సాధన లేదండి. ఆ అనంతమైన ఆనందం ఎటువంటి ఆనందం అంటే
అది మామూలు ఆనందం కాదు, అది చెప్పనలవి కానటువంటి ఆనందం. సో అలాంటి ఆనందాన్ని ముక్తిలో పొందుతాం తప్పితే, ఇదంతా ఒకప్పుడు నిర్మించారు సో దట్ హిందువులంతా కట్టకట్టుకుని ఒక చోటు ఉంటారు, వాళ్ళకంటూ ఒకటి పెట్టాము, ప్లస్ వేదం చదవలేని వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు పాపం ఎటు పోకుండా ఉండటం, వాళ్ళే మెల్లగా వెళ్తారు అని చెప్పుకుంటూ, పైగా మనం వేదం గురించి చెప్పామనుకోండి, అది కాదండి ఎల్కేజీ చదవకుండా పిహెచ్డి చేయగలుగుతామా అని మాటలు చెప్తారు. అంటే ఎల్కేజీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కళ్యాణ కార్యక్రమాలు, ఇవన్నీ పూజలు, ఇవన్నీ కూడా ఎల్కేజీ అండి, మేము ఎల్కేజీలో ఉన్నాము, మేము మెల్లగా మేము పిహెచ్డీకి వస్తాము. ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉంటుందా రెడ్డి గారు? అదే 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 ఒక సందేహం ఉండింది. ఎందుకంటే టీవీలో చూస్తూ ఉంటాం రోజు ఆ కార్యక్రమాలని. తప్పేం లేదు, వాళ్ళు అలా అందువల్ల చేసుకోవడంలో తప్పు లేదు, కానీ అది పరమాత్ముడు చేస్తున్నాడు అనుకోవడం మటుకు పొరపాటు. ఆ, కేవలం విగ్రహాలకే ఫలమో పుష్పమో పరిమితం. తోయమో ఒకటి ఇవ్వండి సరిపోతుంది పరమాత్ముడికి అని భగవద్గీతలో చెప్పాడు కదా అనేదో చెప్తారు. అవును. భగవంతుడికి ఏమి ఇవ్వగలుగుతామండి? సమస్త సృష్టి ఆయింది, ప్రతి పదార్థం ఆయింది. ఆయనకి ఆయన బ్యాంకులోంచి డబ్బు తీసుకొని మనం ఆయనకే తిరిగి వచ్చి మేము ఏదో ఇస్తున్నాం అని చెప్పడం పొరపాటు. ఉం. మరి మీరు హోమంలో మరి హోమ హోమం చేసేటప్పుడు మరి పరమాత్ముడికి ఇవ్వరా అంటేను అదే చెప్తాం అనమాట. పరమాత్ముడు చెప్పింది చేయటం అంటే వేదంలో హోమం చేయండి సృష్టికి మంచిది అని చెప్పాడు. ఏది సృష్టికి మంచిదో అదే మనకి మంచిది కాబట్టి ఆయన చేయమని చెప్పాడు. సో అది చేస్తున్నాం, కానీ అందులో స్తుతి ఉంటుంది, పరమాత్ముడి యొక్క స్తుతి ఉంటుంది. పరమాత్మని మనం స్తుతిస్తాం అనమాట. ఏమని చెప్తామంటే ఇగో ఈయన సృష్టి ఇలా చేశాడు, ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా జరిగింది అని చెప్తాం అనమాట. అందులో ఆ స్తుతి కార్యక్రమాలు ఆయన గురించి ఉంటాయి. సో అది ఆయన ఇచ్చిన వేద మంత్రాల్లోంచి మనం చెప్తాం, కానీ మానవ రచిత ఆ, శాస్త్రాల నుంచి చెప్పం. ఇది విషయం అన్నమాట. సో అందుకని పరమాత్ముని తెలుసుకోవడం అన్నది చాలా గొప్ప పని రెడ్డి గారు. దానికి వేదంలో అనేక మంత్రాలు మంత్రాలు ఆయన గురించి చెప్పున్నాయి. ఆ గుణగణాలన్నీ తీస్తుంటే ఆశ్చర్యము, ఆనందము రెండు వస్తాయి. ఉం. చాలా బాగా చెప్పినారు సార్. ఇంకో సందేహము. ఉం. ఇంకో చెప్పండి. సందేహం సార్, అడగచ్చా? అడగండి అడగండి. ఓ, ఈ ఎన్నో దగ్గర దగ్గర మన గ్రంథాలు మానవులు రచించి పండితులు రచించి 5,000 గ్రంథాలు దాకా ఉం. ఉన్నాయి అనేసి నేను పుస్తకంలో చదివినాను సార్. ఉం. మరి ఇవన్నీ మానవులకి ఈ ఈ మంచి ధర్మంలోకి పోయే గ్రంథాలు ఏవి లేవు, కానీ దీనివల్ల అనేకమైన మతాలు సృష్టి ఉమ్, ఎన్నో ఇది జరుగుతూ ఉన్నాయి సార్. ఈ గ్రంథాల గురించి మీరేమైనా చెప్పదలుచుకున్నారా సార్? ఇప్పుడు పరమాత్మునిచ్చిన గ్రంథము వేదం అండి. అందులో అవును అందులో భారతదేశంలో ఉన్న వైష్ణవులకు కానీ శైవులకు కానీ ఇంకెవరికైనా కానీ సందేహం లేదు. సో పరమాత్మునిచ్చిన గ్రంథం. అది కాకుండా పురాణాలు మానవ రచితాలు, ఉపనిషత్తులు మానవ రచితాలు, దర్శనాలు మానవ రచితాలు, అరణ్యకాలు, తర్వాత ఇంకేమన్నా ఉంటే కూడా అవన్నీ మానవ రచితాలు. సో మానవుడు రచించిన దానిలో మానవుడు తన యొక్క స్వతః సిద్ధంగా ఏర్పరచుకున్న అహంకారంతో కొంత తన మతాన్ని స్థాపిస్తాడు. సో ఆ మతం మూలంగా తద్వారా వచ్చిన శిష్యులు వాళ్ళ అహంకారంతో ఇంకాస్త స్థాపిస్తారు. అలా స్థాపించుకుంటూ స్థాపించుకుంటూ లాస్ట్కి వచ్చేది ఏంటంటే అశుద్ధం వస్తుంది, శుద్ధం రాదు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాము కొన్ని గ్రంథాల్లో, రాముడు మాంసం తిన్నాడు అది అది అలా వస్తుంది. అదే కనుక మనము ఒక్కటే మాట మనం అర్థం చేసుకుంటే, రాముణ్ణి నేను ఎందుకు పూజించాలి, రెడ్డి గారిని నేను ఎందుకు పూజించకూడదు అని నేను ప్రశ్న వేసుకున్నాను అనుకో, రాముడు క్వాలిటీస్ ఏంటి, రెడ్డి గారి క్వాలిటీస్ ఏంటి అని రెండు చూస్తాను. చూసినప్పుడు రాముడు క్వాలిటీస్ ఇన్ని ఉన్నాయి, మరి రెడ్డి గారికి ఏమున్నాయి, ఇది ఆలోచిస్తాను. ఆలోచించినప్పుడు ఎవరు సుపీరియర్ అని మనకు అర్థమవుతుంది.
అలాంటి రాముడి యొక్క సుపీరియారిటీని, ఆయన్ని ఇన్ఫీరియర్గా చేయడానికి చేసే ప్రయత్నంలోనే రాముడు మాంసం తిన్నాడు, తింటే తప్పేంటి అని అడిగేవాళ్ళు మూర్ఖులు కూడా ఉన్నారు. బాబు తినలేడు ఆయన, ఆయన్ని రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు. అంటే ఏంటి? ఆయన ధర్మానికి ప్రతీక. ధర్మము అంటే వేదం, వేదానికి ప్రతీక. వేదంలో అహింస గురించి చెప్పబడింది. అంటే ఏదైతే భోజనం మనం చేస్తామో అది అహింసాయుతంగా ఉండాలని చెప్పబడింది. సో అలాంటి భోజనమే ఆయన చేస్తాడు, కానీ హింసాయుతమైన భోజనం చేసి ఆయన వేదానికి ప్రతీక కాలేడు. సో ఐదర్ నువ్వు రాముడు కాదని ఒప్పుకో, లేదా అవునని ఒప్పుకో. వీళ్ళు ఇప్పుడు రాముడు మాంసం తిన్నాడని ఎందుకని అంత బలవంతంగా చెప్పదలుచుకున్నారు అంటే, వాళ్ళకి రాముడు దేవుడు కాకుండా పోవాలి ఈ దేశ ప్రజలకి. ఆయన మాంసం తిన్నాడు, నేను తిన్నా. ఆయన మద్యం తాగాడు, నేను తాగా. ఆయన అమ్మాయిలతో కులికాడు, నేను కులికాను. మా ఇద్దరిలో తేడా ఏముంది? పోయి భార్యని ఎవడో ఎత్తుకుపోతే రక్షించుకొచ్చాడు. ఎవడైనా నా భార్యని ఎత్తుకుపోతే నేను పోయి రక్షించుకొస్తాను. నేను ఆయన ఒకటే అని చెప్పుకునే ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తాను. ఇలా చేయడంలో మనలాంటి వాళ్ళు నిలబడి అడ్డంగా అలాంటి వాళ్ళని బల్లగుద్ది వాదించాలి, నువ్వు తప్పు చెప్తున్నావు అని. అప్పుడు విఘ్నులు ఎవరైతే మామూలు వాళ్ళు వింటారో, వాళ్ళలో విఘ్నత ఉంటే గనక డెఫినెట్గా దాన్ని తీసుకుంటారు, తప్పు తీసుకోరు. ఎస్, రాముడు అలాంటి పని చేయడు. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు, గుహుడికి చెప్పాడు, నేను కేవలం కందమూలాలు తేనె ఇలాంటివే తింటాను తాగుతాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ పోయి ఒక మృగాన్ని కొట్టుకొని చంపి దాన్ని తిన్నాడు అంటే నమ్మకూడదు. బాటమ్ లైన్ అన్నమాట. అలా నమ్ముతున్నావు అంటే రాముడిచ్చిన మాట తప్పు అని చెప్తున్నావు. రాముడు మాటకారి, మాట మీద నిలబడడు అని చెప్తున్నావు. నిలబడడు అన్నప్పుడు రాముడైతే ఏంటి, ఇంకెవడైతే నాకేంటి? ఇలా మనుషుల్లో మెల్లగా మార్పు తీసుకురావాలని ఈ యొక్క రాక్షసి మూక తయారవుతున్నాం. మనకు తెలియకుండా ఎలా అయితే శూర్పణఖను చూసి నేర్చుకోవాలి మనం. శూర్పణఖ ఎట్లయితే తన వికారాన్ని కప్పిపుచ్చుకుంటూ అందంగా తయారయ్యి వీళ్ళ ముందుకొచ్చిందో, అలానే మారీచుడు కూడా తను ఒక లేడీ రూపంలో, మాయా రూపంలో వచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడో, ఈ నాస్తికులు ఈ హిందూ మత ముసుగులో వాళ్ళు లోపలికి వచ్చి రాముడు మాంసం తిన్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. దానిలో ఆ శివోహం ఛానల్ ముఖ్యం అన్నమాట. సో వాళ్ళు మేము హిందూ మతం గురించి బాగా చెప్తున్నాం ప్రయత్నం చేస్తూ ఇలాంటి దురాగతాలని వాళ్ళు తీసుకొస్తున్నారు. అప్పుడు మీలాంటి వాళ్ళకి ఇంకొకళ్ళకి సందేహాలు వస్తాయి కదా. అలాంటి సందేహం వచ్చినప్పుడు నాలాంటి వాడు నివృత్తి చేయలేదనుకోండి, వాళ్ళకి అదే స్థిరపడిపోతుంది. అది విశేషం. బాగా చెప్పినారు సార్. మళ్ళీ ఇంకొన్ని సందేహాలతో మళ్ళీ ఇంకోసారి కలుగుతాం సార్. ఈ తప్పకుండా సమాధానం చెప్పిన దానికి తప్పకుండా చాలా రండి. సంతోషం. మీరు మంచి ప్రశ్నలు తీసుకొస్తున్నారు, ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. నేను అనుకోవడం, నాకు శాయశక్తుల నేను ఏదైతే చెప్పగలుగుతున్నానో అవి చెప్తున్నాను. భగవంతుడి మీద భారం వేసి ముందుకెళ్తాం. ఓకేనా అండి? ఓ ఓ